ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ మరియు బెల్ ఐకాన్ కొట్టండి. హరే కృష్ణ. బేసిక్స్ ఆఫ్ భగవద్గీతకు సంబంధించి ఈరోజు మనము 3-4 ప్రశ్నలు తెలుసుకుందాము. భక్తులు 1-2 ప్రశ్నల్ని తాలూకా ఆడియన్ వినాలనుకుంటాను. 3వ ప్రశ్న, భగవద్గీతను అర్థం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించాలి? దాని మన కారణాలు తెలుసుకుందాము. మానవ జన్మ విశేషమైనది కాబట్టి మానవులు మరియు జంతువులకు సాధారణమైన 4 కార్యకలాపాలు ఉన్నాయి. అవి మీ అందరికి తెలిసిందే: తినడం, నిద్రించడం, చెత కట్టడం మరియు రక్షించుకోవడం. హితోపనిషత్తులో ఇలా అంటారు: ఆహార నిద్ర భయమైథునం చ సామాన్యమేతత్ పశుభి నరాణాం ధర్మో హి తేష అధికో విశేషో ధర్మేణ హీన పశుభి సమానః. అంటే తినడం, నిద్రించడం, జతకట్టడం మరియు రక్షించుకోవడం అనే కార్యకలాపాలు జంతువులు మరియు మానవులలో సాధారణం. మానవులు పరమసత్యాన్ని గురించి విచారించినప్పుడే వారు ఉన్నతమైన వారిగా పరిగణించబడతారు, లేకుంటే వారు జంతువులతో సమానంగా పరిగణించబడతారు. ఇతర జంతువులతో పోలిస్తే మానవులు అధిక తెలివితేటలు మరియు తార్కిక సామర్థ్యాలను కలిగి ఉన్నారు. ఈ ప్రత్యేక సామర్థ్యం మానవులు వారి స్వంత ఉనికిని మరియు వారి చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క స్వభావాన్ని ప్రశ్నించడానికి ప్రత్యేకమైన అర్హతను ఇస్తుంది. నిజానికి పరమసత్యం గురించిన తీవ్రమైన విచారణే మానవజాతి యొక్క విశిష్ట లక్షణం. అందువల్ల ఆధ్యాత్మిక పరిపూర్ణతను సాధించడానికి మానవ జీవితము ఒక సువర్ణావకాశాన్ని అందిస్తుంది. భగవద్గీతను అర్థం చేసుకోవడం ద్వారా ఈ అత్యున్నత రంగాన్ని చేరుకోవడానికి మనకు మార్గం దొరుకుతుంది. 2వ కారణం, ప్రపంచంలోని బాధ్యతలకు శాశ్వత పరిష్కారం చూపడానికి. ఈ ప్రపంచం యొక్క స్వభావం ఏమిటంటే ఇది అన్ని జీవులకు కనికరం లేకుండా బాధలను కలిగిస్తుందని భగవద్గీత ప్రకటిస్తుంది. ఈ లోకంలోని ప్రతి జీవిని జననము, వ్యాధి, వృద్ధాప్యము మరియు మరణం యొక్క వేదనలను అనుభవించక తప్పదు. వేడి, చలి, ఆకలి, ఆందోళన, భయం, ఈ లోకంలో ఒకరు అనుభవించాల్సిన బాధలు జాబితాకు అంతులేదు. స్థూలంగా మనమందరం 3 రకాల దుఃఖాలను లోనవుతాము. ఆధ్యాత్మిక అంటే ఏమిటి? మన సొంత శరీరము మరియు మనస్సు వల్ల కలిగే దుఃఖాలు. ఆది భౌతిక, ఇతర జీవుల వల్ల కలిగే దుఃఖాలు. ఆది దైవిక, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే దుఃఖాలు. ఆలోచనాపరుడైన వ్యక్తి తప్పక ఇలా విచారించాలి: నేను ఎందుకు ఇన్ని విధాలుగా బాధపడాలి? నాకు ఈ దుఃఖాలు వద్దు, అయినా అవి నాపైన బలవంతంగా రుద్దుపడుతున్నాయి. ఈ దుఃఖాల దాడి నుండి పెద్ద లేదా చిన్న, ధనిక లేదా పేద ఎవ్వరూ మినహాయింపు కాదు. ఈ బాధలకు శాశ్వత పరిష్కారం లేదా? తాము ఎందుకు బాధపడుతున్నాము, లేదా తాము ఎక్కడి నుండి వచ్చాము మరియు మరణం తర్వాత ఎక్కడికి వెళతాము అని ప్రశ్నించడం ప్రారంభించేవారు భగవద్గీతను అర్థం చేసుకోవడానికి సరైన విద్యార్థులు అవుతారు. వేలాది మందులలో ఒకరికి మాత్రమే ఈ విధంగా తీవ్రంగా విచారించే మొగ్గు అంటే ఆసక్తి కలుగుతుందని ఈ గొప్ప గ్రంథము భగవద్గీత ప్రకటిస్తోంది. ఈ ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మరియు అర్జునుడిని, మనందరినీ భౌతిక జీవితంలో దుఃఖాల నుండి విముక్తి చేయడానికి శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించాడు. మరి 4వ ప్రశ్న తెలుసుకుందామా? భగవద్గీతను ఒకరు ఎలా అర్థం చేసుకోవాలి? 4 దానికి కారణాలు చెప్పారు. ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఒక్కొక్కటిగా మనం విందాం. ఒక పౌరాణిక కథగా కాదు, నిజమైన చారిత్రక సంఘటనగా. 2, భగవద్గీతను యథాతథంగా అంగీకరించాలి. అంటే ఒకరి ఇష్టానికి తగినట్లుగా అర్థం
అర్థాన్ని వక్రీకరించకుండా. 3. భగవద్గీత అంటే భగవంతుని గీతము కాబట్టి దీనిని బోధించిన శ్రీకృష్ణుడిని కనీసం ప్రారంభంలోనైనా సైద్ధాంతికంగా భగవంతునిగా అంగీకరించాలి. 4. భగవద్గీతను భక్తిభావంతో అర్థం చేసుకోవాలి. లేదంటే అది ఒక తేనెటీగ బయట నుండి తేనె సీసాని నాకినట్లుగా ఉంటుంది. సీసా తెరిస్తే తప్ప ఎవ్వరూ తేనె రుచి చూడలేరు. అదేవిధంగా భగవద్గీతలోని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మరియు నిగూఢ తత్వాన్ని భక్తులు మాత్రమే అర్థం చేసుకోగలరు, ఇతరులు కాదు. భగవంతుని ఉనికి పట్ల అసూయపడే వ్యక్తుల భగవద్గీతను కనీసం తాకలేరు, అర్థం చేసుకోలేరు కూడా. విన్నారు కదండి, భగవద్గీత 3-4 ప్రశ్నల మధ్యన సమాధానాలు. భగవద్గీతను అర్థం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించాలి మరియు భగవద్గీతను ఒకరు ఎలా అర్థం చేసుకోవాలి అన్న సమాధానాలు తెలుసుకొని మీరు ఆనందించారని భావిస్తున్నాము. మరో వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ, జై శ్రీల ప్రభుపాద్. మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విశేషాలతో మీ ముందుంటాం.